ఏపీ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం ఆరోగ్యవంతమైన సురక్షిత తాగునీరు అందుబాటులోకి వచ్చిందని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ గ్లోబల్ యూనివర్సిటీ ఛాన్సలర్ రాజు అన్నారు. గండేపల్లి మండలంలోని బొర్రంపాలెం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన వేవ్ రాక్ మినరల్ వాటర్ ప్లాంట్ ను గురువారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కల్తీ లేని నాణ్యమైన తాగునీటిని సేవించడం ద్వారా అనారోగ్యం దరిచేరవన్నారు. వాటర్ ప్లాంట్ యాజమాన్యం నరేష్ కుమార్ రాజు మాట్లాడుతూ రుచి కోసం కెమికల్స్ కలిపిన తాగునీరు విక్రయాలు జరుగుతున్నాయని, మా వద్ద కేవలం పరీక్షలు నిర్వహించిన తాగునీటిని మాత్రమే బాటిల్స్ లో నింపి విక్రయించడం జరుగుతుందని తెలిపారు. विजय एडवांस पूरा पूरा ट्रेनिंग ब्रह्मणस्पद आनश्रृण्वन्नोतिभिस्सेदसादनं सयज्जनेन शक्मान् भोगाचमुदेशो नोरीरिशोमाप्राणप्रत्यामनभावस्तु विश्वे देवांसे हमेरयत्वा महामहिप्रदाहस्तदेवान् वेदमान्यत्थानं ఓన్లీ లైసెన్స్ లేక ఈ ఉమ్మడి గోదావరి జిల్లాలో 32 ఫ్యాక్టరీలు క్లోజ్ చేయడం జరిగిందండి. ఐఎస్ఐ లైసెన్స్ లేక. ఐఎస్ఐ లైసెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ బాటిల్ ధర బయట వాళ్ళు 20 రూపాయలకు అమ్ముతారండి, మేము 20 రూపాయలకు అమ్ముతామండి. బయట రిటైల్ మార్కెట్లో ధర అది హోల్సేల్ గా కూడా చేస్తామంటే మేము పబ్లిక్ కి ఈ పెళ్లిళ్ళకి కానీ లేకపోతే కళ్యాణ మండపాలకు కానీ డాబాలకు కానీ అన్నింటికి మేము సప్లై చేస్తామండి. మా దగ్గర మా సొంత ఆటోలు ఉన్నాయండి. మేము ఎవ్రీడే ఉత్పత్తిని మేము చేస్తామండి. ఈ వేవ్రాక్ కి మీరు అందరూ కూడా ఈ వేవ్రాక్ వాటర్ ఒక్కసారి మీరు టేస్ట్ చేయండి. టేస్ట్ చేసిన తర్వాత దేనికి ఏ కంపెనీ వాటర్ కూడా మీకు సరిపోలేదు అంటే మీరు తాగొద్దండి. మీరు ఒకసారి ట్రై చేయండి, వాటర్ ఎలాగుందో చూడండి, మీకు అంతా ఆరోగ్యంగా ఉండండి. వేవ్రాక్ వాటర్ తాగండి. మీరు నలుగురికి చెప్పండి. దయచేసి మా వ్యాపారానికి మాకు తోడ్పడండి. ఈ రోజు ప్రముఖులు పెద్దలు అందరూ వచ్చారండి. అందరి చేతుల మీదుగా మాకు ఈ ఓపెనింగ్ జరిగిందండి. చాలా సంతోషం మీరు అందరూ వచ్చినందుకు. చాలా ధన్యవాదాలండి. ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నా సరే మా దగ్గర వాటర్ బాటిల్ కొనుగోలు చేయవలసిందిగా మీకు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను శివరూప బెవరేజెస్ ప్రొపరేటర్గా ఎండీగా మాట్లాడుతున్నానండి. నా పేరు నరేష్ కుమార్ రాజు. మేము ఇక్కడ ఈ శివరూప బెవరేజెస్ అని వేవ్రాక్ అనే బ్రాండ్తో వాటర్ బాటిల్ కంపెనీ స్టార్ట్ చేసామండి. వాటర్ ప్లాంట్ ఇక్కడ ఏంటంటే నేను ఈ గండేపల్లి మండలంలో చాలా వరకు విలేజెస్ తిరిగానండి. తర్వాత మాకు రాజానగరం మండలం కానీ లేకపోతే ఇటువైపు చాలా మండలాల్లో తిరిగితే మేము ఇక్కడ వాటర్ టెస్టింగ్ చేసేటప్పుడు నాకు ఇక్కడ ది బెస్ట్ వాటర్ అనిపించిందండి. టెస్టింగ్ చేసేటప్పుడు కాకినాడ జేఎన్టీలో చాలా టెస్టింగ్లు చేయించామండి చాలా ప్లేసెస్లో. నాకు ఈ వాటర్ అయితే మాత్రం చాలా బాగుందని వచ్చిందండి. ఇనీషియల్గా వాటర్ బాటిల్ ప్లాంట్ ఎక్కడైనా పెడతారండి, రకరకాల మినరల్స్ కెమికల్స్ కలుపుతారండి ఆ టేస్ట్ రావడానికి. కానీ ఇక్కడ ఈ పిహెచ్ స్థాయిలు కానీ టీడీఎస్ స్థాయిలు కానీ పర్ఫెక్ట్గా ఒక మనిషికి సరిపడా ఆరోగ్యవంతంగా ఉండడానికి ఇక్కడ ఈ వాటర్ సరిపడా ఇక్కడ ఉందండి. దానికి తోడు మేము తీసుకునే చర్యలు ఏంటంటే ప్రతిరోజు దీనికి వాటర్స్కి మనకి ల్యాబ్స్ ఉంటాయండి. ల్యాబ్స్లో టెస్టులు చేస్తామండి. ఎవ్రీడే మార్నింగ్ టెస్ట్ చేస్తామండి. ఆ టేస్ట్ కరెక్ట్గా వచ్చిన తర్వాతే మేము బాటిలింగ్ చేస్తామండి. ఇక్కడ మాకు సుమారుగా
రోజుకు 15,000 లీటర్ల వరకు బాటిల్స్ మాకు ఇక్కడ ఉత్పత్తి అవుతాయండి ఇప్పుడు ఈ ప్లాంట్కి. అంటే మేము సాంబార్లకోట పెద్దాపురం కానీ లేదా ప్రతిపాడు ధర్మవరం వరకు కానీ జగ్గంపేట ఇటు వాకవరం ఇటు రాజానగరం వరకు మా సేల్కి ఇది సరిపోతుందండి. ఈ వాటర్ బాటిల్ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు చాలా మంది మేము ప్రశంసలు కూడా అందుకుంటున్నామండి. ఈ వేవ్రాక్ వాటర్ బాటిల్ చాలా బాగుందని చెప్పేసి. దీని పిహెచ్ స్థాయిలు కానీ లేకపోతే దీని టీడీఎస్ కానీ పర్ఫెక్ట్ గా ఒక మనిషి అవయవాల కంటే ఎముకలకి బలం కానీ లేకపోతే ఎటువంటి అనారోగ్యాలు లేకుండా శుభ్రంగా ఉండేటట్టు ఇప్పుడు జనరల్ గా మన బయట దొరికే వాటర్ లాంటిది కాదండి. ఇందులో 6 లైసెన్సులు ఉంటే గానీ మాకు ఈ వాటర్ బాటిల్ ప్లాంట్ చేయడం లేదండి. మరీ ముఖ్యంగా ఏంటంటే ఐఎస్ఐ లైసెన్స్ అండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మేము తెచ్చుకుంటామండి. ఈవెన్ పెద్ద కంపెనీలు అయినటువంటి టాటా ప్లస్ కానీ కిరెలే కానీ బిస్లరీ కానీ ఏవేవైతే లైసెన్సులు ఉన్నాయో ఆల్ ఇండియాలో కానీ ఇంటర్నేషనల్ కానీ అవన్నీ కూడా నేను తెచ్చుకున్నానండి. ఈ 6 లైసెన్సులు ఉంటే గానీ నాకు ఈ బాటిల్ ఇక్కడ ఉత్పత్తి చేయడానికి లేదండి. జనరల్ గా వాటర్ బాటిల్స్ రకరకాల పేర్లతో బయట ఉంటాయండి. కానీ ఎవరికి ఐఎస్ఐలు చాలా చాలా తక్కువ మందికి ఉంటాయండి. దగ్గర ఈ నెల క్రిందటి నెల కలిపి 32